నాకేమైందో తెలియదు కానీ రాత్రి నేను చూసినంత కనిపించింది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీద తోసివచ్చింది. ఈ నిన్న జరిగిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం మీద తోసివచ్చింది, మా ప్రభుత్వం వైఫల్యమని. ఏది మరి ఇవన్నీ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంట ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడ నవ్విపోతాడండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూశాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తే నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అసలు ఏమైపోతుంది వ్యవస్థ? ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరికైనా పట్టుందా? ఆలోచన ఉందా? దాని మీద రివ్యూస్ జరుగుతున్నాయా? ఆలోచించండి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యమే, ఆ ప్రభుత్వ వైఫల్యమే. వాళ్ళు అలవాటు పెట్టేశారు. మా దగ్గర ఇంజనీర్లు జరిగా అలవాటు పెట్టడానికి. ఏదేది ఏమో నాకు తెలీదు. అయిన తర్వాత వచ్చాడా, అవ్వక ముందు వచ్చాడా, ఈ ఇళ్ళప్పుడు వచ్చాడా, వెళ్ళక ముందు వచ్చాడా నాకు నేనే అందులో లేను. నేను మీ టీవీలో చూసిందే. ఆయన అక్కడ ఉంటుండగా ఈ ఫోటో తీసుకుంటున్నారు. మీ టీవీలో చూపెట్టింది. అసలు నాకు ఒకటేంటంటే నాకు డీజీపీ గారు అంటే చాలా గౌరవం కంటే నాకు ఆయన మీద అభిమానం. పదవి మీద గౌరవం, వ్యక్తి మీద అభిమానం, పదవి మీద గౌరవం నాకు. కానీ ఎందుకో కానీ అతను ఈ ప్రభుత్వం వచ్చినంత డైల్యూట్ అయిపోయాడు. అతను డీజీపీని మర్చిపెట్టుకున్నాడు. ఆయన నిజంగా చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. నా ఫీలింగ్లో, నా సర్వీస్లో నేను నా 20 సంవత్సరాలు ఆయన్ని వివిధ హోదాల్లో చూశాను. యాజ్ ఏ ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా, మన రీజనల్లో ఐజీగా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఉండాలని, గట్టిగా ఉంటారని కోరుకున్నాం మన రాష్ట్రం నుంచి కూడా. కానీ ఈ 6 నెలల కాలంలో ఆయన్ని ఎందుకో కానీ పాపం డైల్యూట్ అయిపోయాడు. నేను ఇప్పుడు వచ్చి 6 నెలలు ఎప్పుడు మాట్లాడలే. ఆయన కనీసం ఫోన్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 15 మంది డీజీపీలు ఉంటారు, రిటైర్ అయిపోయిన, ఇంక్లూడింగ్ అందరితో, రిటైర్డ్ అయిన అందరితో, ఇంక్లూడింగ్ ఏబీ వెంకటేశ్వరతో కలిపి. అసలు మా ఫోన్ ఎత్తడానికి భయపెడిపోతున్నాడు. ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఎత్తేవారు. అంత టీడీపీ అని హార్డ్ కోర్ అని చెప్పాను మేము వదిలేసిన ఆఫీసర్ కూడా. విషయం తెలుసుకొని అవుతుంది. విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలాంటివి ఉంటే ఇలాంటివి ఉంటాయి. ఇంకో 2-3 రోజులు వెళ్ళిపోతాను. అందుకే అభిమానం అన్నాను. ఆ పదవి మీద గౌరవం డీజీపీ. అందుకే నేను ఆఫీసులో మీద అందరి మీద నాకు పదవులు అంటే ఆ పదవి మీద ఎప్పుడు నేను రెస్పెక్ట్గా ఉంటాను. చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు ఎప్పుడూ కూడా ఐఎమ్ నెవర్ ఐ కామెంటెడ్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చేస్తే ఏమనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనక వచ్చాడు అని కంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటున్నా అంటే బాగుండేది. మరి దాన్ని సంబంధించుకోవడం ఎందుకు? ఎంక్వైరీ చేసాము, దాని మీద చర్య తీసుకుంటున్నాము. ఇగో ఏంది అది ఎక్కడ లోపం జరిగిందో, ఇగో వీళ్ళ లోపం అని ఇప్పటికే చట్టాలు ఎందుకు? వెళ్ళిన ఎవరు? మామూలు వ్యక్తి వెళ్ళే, మామూలు మంత్రి వెళ్ళే. అలాంటప్పుడు ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి ఆడు తోలు తీస్తాను, ఇటు తొక్క తీస్తాను. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తాడు చూద్దాం. రేపు పొద్దున్న చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఆయన కార్యక్రమంలో అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకేంటి? నేను ఒక విషయాన్ని ఒకే పాయింట్ చెప్పేస్తాను. దీని మీద డిబేట్ కంటే నేను వస్తాను. మా హయాంలో విద్యుత్ ఛార్జ్ పెంచలేదని నేను అనలే కదా. మేము ఆ విషయం ఎత్తామా? మళ్ళీ రేపు ఎప్పుడైనా మీరు అడిగినప్పుడు అడగండి. మేము ఎప్పుడైనా పెంచలేదన్న మేము అన్నామా? ఎన్నికల ముందు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ? కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? సాక్షాత్తు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మా హయాంలో రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జ్ పెంచే సమస్య లేదు, ఇది బాధుడైపోతుంది, విద్యుత్ దీని మీద ₹1 కూడా పెద్ద భారం పడినేయమని చెప్పారా లేదా? దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడుతాం. మీరు చెప్పకపోతే అసలు డిస్కషన్ లేదు. మేము ఎందుకు మాట్లాడతాం? మీ అమ్మాయికి అవగాహన లేదా? మాకు అవగాహన ఉంది కదా.
తప్పదు కదా, పెంచాలి కదా, మరి ఈ టైంలో మనం పెంచాం కదా అని మేము ఒప్పుకుంటాం కదా.